తమిళ సినీ పరిశ్రమలో తలగా ప్రసిద్ధి చెందిన అగ్రనటుడు అజిత్ కుమార్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. సాధారణంగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి దూరంగా ఉండే అజిత్ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను భారతదేశాన్ని విడిచిపెట్టి దుబాయ్లో ఎందుకు స్థిరపడ్డారు, భారతదేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నాడు అనే విషయాలను వెల్లడించారు. తమిళ సినీ పరిశ్రమలో దేశభక్తి, నైతిక విలువలను తన సినిమాల ద్వారా ప్రచారం చేసే నటుడు అజిత్ కుమార్ నిజ జీవితంలో భారత పౌరసత్వాన్ని వదులుకుని దుబాయ్లో స్థిరపడ్డారు. ఇటీవల ది హాలీవుడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్కు ప్రముఖ సినీ విమర్శకురాలు అనుపమ చోప్రాకు అజిత్ సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే అజిత్ ఈ విషయంపై మాట్లాడడం విశేషం. నటులకు ఇక్కడ భారత్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. కానీ నేను చాలా చిన్న కుటుంబం నుండి వచ్చాను. మా తల్లిదండ్రులు మమ్మల్ని స్వాభిమానంతో పెంచారు. చిన్నప్పటి నుంచి మా పనులు మేమే చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ నటులకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తారు, గందరగోళం సృష్టిస్తారు. ఆ అనవసరమైన ప్రాధాన్యతకు దూరంగా ఉండటానికి తాను దుబాయ్కి వెళ్లిపోయినట్లు అజిత్ వివరించారు. అక్కడ ఉండడం వల్ల ఆ అనవసరమైన స్టార్ హంట్ నుంచి తాను తప్పించుకోగలిగానని తెలిపారు. దుబాయ్లో నివాసం ఏర్పరచడానికి మరొక కారణాన్ని కూడా అజిత్ పంచుకున్నారు. అనవసరమైన ప్రాధాన్యతలకు దూరంగా ఉండకపోతే తాను కూడా అనవసరమైన ప్రశంసలకు అలవాటు పడిపోతానని భయపడ్డానని అజిత్ అన్నారు. అంతేకాకుండా దుబాయ్లో మోటార్ రేసింగ్ కి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతాయని, తనకు రేసింగ్ పై ఉన్న ఆసక్తి కూడా దుబాయ్ వెళ్లడానికి ఒక కారణమని తెలిపారు.